Good afternoon, all of you. Good morning. Second year, second MSc Organic Chemistry నుండి సెకండ్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ దీనిలో కనుక మనం చూస్తే పేపర్ 3 ఆర్గానిక్ సింథసిస్ ఆర్గానిక్ సింథసిస్ దీనిలో మనం బిఫోర్ క్లాస్లో సింథసిస్ ఆఫ్ మస్కాన్ ఇవన్నీ చూసాం. ఈరోజు ప్రిపరేషన్ ఆఫ్ ట్రైమిథైలోసిలైల్ అయోడైడ్ ప్రిపరేషన్ ఆఫ్ trimethyl silane iodide. Trimethyl silane iodide. Preparation of trimethyl silane iodide. Preparation of trimethyl silane iodide. ఇది కనుక మనం చూసుకుంటే దీనిలో it is prepared from it is prepared from trimethyl silyl chloride by treating with trimethyl silyl chloride by treating with trimethyl silyl chloride by treating with lithium iodide presence of lithium iodide in presence of chloroform or sodium iodide. Sodium iodide. In presence of chloroform or sodium iodide, in presence of acetonitrile, in presence of acetonitrile, right? It is prepared from trimethyl silyl chloride by treating with lithium iodide in presence of chloroform or sodium iodide in presence of acetic nitride. అంటే మనకి ఇక్కడ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ ని తీసుకుని మనం ఇక్కడ ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్ ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఏ వేటిని ఉపయోగించి అంటే ఈక్వేషన్ తీసుకుంటే CH3 gives rise to lithium iodide and chloroform and sodium iodide and methyl cyanide. రైట్, వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సిలైల్ అయోడైడ్ ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్ మనం సిలైల్ అయోడైడ్ మనం ఓకే. ఇది దాని యొక్క రియాక్షన్ అన్నమాట. ఏ విధంగా జరుగుతుందంటే
ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ తీసుకుని లిథియం అయోడైడ్ క్లోరోఫామ్ సోడియం అయోడైడ్ మనం చర్య జరిగించిన ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ అనేది ఏర్పడుతుంది. ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్. రైట్, చూద్దాం. Applications of trimethyl silyl iodide. Applications of trimethyl silyl iodide. తీసుకుంటే దీనిలో ఏమిటి మనం చూసేదంటే దీనిలో యూజ్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ టు క్లీవేజ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్. యూజ్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ అంటే ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ ఉపయోగించుకుని మనం ఏం చేస్తామంటే టు క్లీవేజ్ ఆఫ్ లేదా టు క్లీవ్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్స్. క్లీవ్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్స్. అంటే ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ ఉపయోగించి మనం కార్బన్ ఆక్సిజన్ బాండ్ మనం క్లీవేజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లీవేజ్ ఆఫ్ ఏథర్స్. క్లీవేజ్ ఆఫ్ ఏథర్స్. Cleavage of ethers. Cleavage of ethers. Cleavage of ethers కనుక మనం చూసుకుంటే ethers are converted to ethers are converted to alkyl iodides in presence of alkyl iodide 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 in presence of trimethyl silyl iodide. Presence of trimethyl silyl iodide. ఇది కనుక మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఈథర్స్ కనుక మనం తీసుకుని దాన్ని ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్తో కనుక చర్య జరిగించిన ఈథర్స్ తీసుకుని ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్తో చర్య జరిగించిన మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతున్నాయి అంటే ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కైల్ అయోడైడ్స్ మనకి ఏర్పడతాయి అన్నమాట. ఇంకా రియాక్షన్ కనుక మనం చూస్తే ఫస్ట్ రియాక్షన్ తర్వాత మెకానిజం చూద్దాం. ఇదిగో ఈథర్స్ తీసుకుని ఈథర్స్ తీసుకుని దీన్ని ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ కనుక మనం బ్రేక్ చేసిన మనకి ఆల్కైల్ అయోడైడ్ ఏర్పడుతుంది. ప్లస్ ఇది మనకి మెయిన్ రియాక్షన్. ఈథర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కైల్ అయోడైడ్స్. ఈథర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కైల్ అయోడైడ్స్. ఈ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి మనకి ఏర్పడుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్. అంటే ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ ఉపయోగించి మనం ఈథర్స్ కనుక ట్రీట్ చేసినా మనకి ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఏర్పడతాయి. దీని యొక్క మెకానిజం కనుక మనం తీసుకుంటే మెకానిజం కనుక మనం చూస్తే ఇక్కడ వేస్తాను చూడండి. మెకానిజం చూస్తే ఇక్కడ ఈథర్ క్లీవేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. రైట్, ఈ పని చేస్తాం ఆర్ డాష్.
ఇక్కడ దీన్ని తీసుకుని దీన్ని ట్రైమిథైల్ సెలైన్ అయోడైడ్తో ట్రీట్ చేయాలన్నమాట. రైట్, ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ బాండ్ అనేది ఇలా మైగ్రేట్ అయినప్పుడు మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ చార్జ్, ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అనేవి ఏర్పడతాయి. పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ అంటే పార్షియల్లీ పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ మీద ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ పాజిటివ్ చార్జ్ దగ్గర ఉన్నటువంటి ట్రైమిథైల్ సిలైన్ మనకి అబ్జార్బ్ చేసుకుని మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనకి SI ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. మరి ఇక్కడ లోడ్ మీద ఎలక్ట్రాన్స్ దీంతో బాండ్ ఫార్మ్ చేస్తున్నాయంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని కనుక ఇక్కడ ఎలిమినేట్ అయినటువంటి I- తో కనుక మనం ట్రీట్ చేసిన I- కనుక మనం ట్రీట్ చేస్తే ఈ I- అనేది దేని తీసుకుని రిమూవ్ అవుతుందని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి బాండ్ అనేది ఇలా మైగ్రేట్ అయితే ఇది న్యూట్రల్ అవుతుంది. ఇది న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ బాండ్ ఎప్పుడైతే మైగ్రేట్ అయితే ఇక్కడ R+ ఉంటుంది. R+ I- తీసుకుని RI కింద ఫామ్ అవుతుంది. RI ఇంకేమున్నది ఇక్కడ R' O SI Me3 SI Me3 అదే కదా దానికి ఏర్పడింది. రైట్, ఇప్పుడు ఎగైన్ దీన్ని మరలా ఏం చేస్తామంటే అక్కడ ఏర్పడినటువంటి దాన్ని తీసుకుని ఇక్కడ తీసుకున్నాం చూడండి. ఇక్కడ R' O SI Me3 దీన్ని మరలా ట్రైమిథైల్ సెలైన్ అయోడైడ్తో ట్రీట్ చేయాలన్నమాట. మరలా కూడా ఏం చేస్తామంటే దీన్ని ట్రైమిథైల్ సెలైన్ అయోడైడ్ అయోడైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మరలా ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయినప్పుడు ఇది I- కింద ఉంటుంది. ఇది పార్షియల్లీ నెగిటివ్ చార్జ్, ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఫామ్ అయ్యి మరి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోడ్ మీద ఎలక్ట్రాన్స్ దీని దగ్గరికి బాండ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు ఏమొస్తుందంటే జాగ్రత్తగా చూడండి. Me3SI O ఒకటి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది SI Me3 రైట్. ఇక్కడ కొత్తగా ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏమొస్తుందంటే ఇది R', ఇది R'. అప్పుడు ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ I- అనేది ఇక్కడ డివైడ్ చేసాం కదా, ఈ I- అనేది ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ I- అనేది రియాక్షన్ ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఎలా మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ పాజిటివ్లీ న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ R మీద పాజిటివ్ R' మీద పాజిటివ్ చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే పాజిటివ్ చార్జ్ ఫామ్ అయిందో I- తీసుకుని ఇక్కడ మనకి R' అనేది ఏర్పడుతుంది. R' ఏర్పడిన తర్వాత ఇంకా ఏం మిగిలింది మనకి అది కనుక వేసుకుంటే ఇదిగో చూడండి ఫ్లాష్, ఇది Me3SI ఆక్సిజన్, ఇది నోటల్ వైపు ఆక్సిజన్. నెక్స్ట్ Me3SI రైట్. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ ఏర్పడతాయి. ఇదిగో మనకి చూడండి ఆల్కైల్ అయోడైడ్స్ ఏర్పడ్డాయి. ఇదిగో బై ప్రొడక్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇది మనం రియాక్షన్ మనం చూస్తే ఏం తీసుకున్నాం, ఎథర్స్ తీసుకుని ట్రైమిథైల్ సెలైన్ అయోడైడ్ కనుక ట్రీట్ చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతున్నాయంటే ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దీని నుండి మనకి ఆల్కైల్ అయోడైడ్ అనేది ఏర్పడుతుంది. అగైన్ మళ్ళా దాన్ని ట్రైమిథైల్ సెలైన్ అయోడైడ్తో ట్రీట్ చేస్తే ఇక్కడ మనకి మళ్ళా I- తో దీన్ని ట్రీట్ చేసినప్పుడు ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి
ఏర్పడతాయి. ఆల్కైల్ హైడ్రైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది క్లీవేజ్ ఆఫ్ ఈథర్స్. ఓకే, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్గా. నెక్స్ట్ వన్ చూస్తే cleavage of epoxides. Cleavage of epoxides. ఎపాక్సైడ్స్ అనేవి ఏ విధంగా క్లీవేజ్ చేస్తామో చూడాలన్నమాట. అయితే epoxides on treatment with trimethyl silyl iodide. Epoxides on treatment with trimethyl silyl iodide and then gives alkenes. Epoxides on treatment with trimethyl silyl iodide then gives alkenes. రైట్. ముందు మనం ఏం చేసాం ఫస్ట్ ఎస్టర్స్ లేదా ఏథర్స్ని తీసుకుని మనం వాటిని కనుక క్లీవేజ్ చేసినప్పుడు ఆల్కైల్ హైడ్రైడ్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ మనకి ఎపాక్సైడ్స్ని కనుక మనం క్లీవేజ్ చేస్తే ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఇదిగో చూస్తే రియాక్షన్ వేస్తుంది చూడండి. ఇగో ఎపాక్సైడ్స్, దీన్ని ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ కనుక ట్రీట్ చేసిన CH double bond CH single bond R dash or CH double bond CH single bond R dash ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ విధంగా తీసుకుంటే ఇది రియాక్షన్. ఆల్కీన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ విధంగా ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఏం తీసుకుంటే ఎపాక్సైడ్స్ తీసుకుంటే తీసుకుని ట్రైమెథైల్ సిలైల్ అయోడైడ్ కనుక ట్రీట్ చేస్తే ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. రైట్. దీని యొక్క మెకానిజం చూస్తే మనం చూద్దాం. చర్యలు దీని యొక్క మెకానిజం చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఏ విధంగా అయితే జరిగిందో రియాక్షన్ అదే విధంగా జరుగుతుంది. అంటే I- ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే R' R ఇక్కడ SI పాజిటివ్ ఫామ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ I- అనేది ఏదైతే ఉందో ఈ I- ఇక్కడ ఉన్నటువంటి I- అనేది ఇక్కడికి వస్తుంది. ఈ బాండ్ అనేది ఎక్కడ మైగ్రేట్ అవుతుంది అంటే దాని పక్కన ఉన్నటువంటి కార్బన్ మీదకి మైగ్రేట్ అవుతుంది, లేదంటే ఆక్సిజన్ మీదకి న్యూట్రల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి న్యూట్రల్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు
ఏమొస్తుంది మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ CHI or CHI or CHI CHO SI MG3 R dash. ఇది మనకి మొదటిగా ఏర్పడినటువంటి స్ట్రక్చర్. మళ్ళా దీని నుంచి మళ్ళీ ఏం చేస్తామంటే అగైన్ దీన్ని చిలైల్ ప్రైవేటైజ్ చిలైల్ ఐడెంటిటీ క్లిక్ చేస్తే మళ్ళా దీని దగ్గర ఉన్నటువంటి లోన్ పేరు ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వేస్తున్నాం చూడండి. ఆర్ సిహెచ్ ఐ ME3SI ME3 R డాష్. దీని వల్ల ఏం చేస్తామంటే ట్రైమెథైల్ సిలైల్ ఐడైడ్తో క్లిక్ చేస్తే మళ్ళా దీని దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫామ్ చేస్తే I మైనస్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది RCHO ప్లస్ SI ME3 SI ME3 ఇక్కడ R డాష్. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనకి I మైనస్ అనేది ఇక్కడ ఈ విధంగా అటాక్ అవ్వడం, ఈ బాండ్ అనేది ఇందులో మైగ్రేట్ అయ్యి ఈ రెండు న్యూట్రల్ అయిపోతుంది ఇదంతా. అప్పుడు ఏమొస్తుందంటే RCHI బాండ్ CHI R డాష్ రైట్. ప్లస్ ఇంకేముంది SI ME3 ఆక్సిజన్ SI ME3 అది బై ప్రోడక్ట్ కింద మనకి విడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఫామ్ అవుతుంది స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది, ఇది అప్పుడు I మైనస్ I ప్లస్ I మైనస్ I2 కింద ఎలిమినేట్ అయ్యి మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ వేస్తున్నా చూడండి. ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది RCH డబుల్ బాండ్ CH R డాష్ RCH డబుల్ బాండ్ CH R డాష్. ఇదే ఆల్కీన్, దీన్నే ఆల్కీన్ అని అంటాం. ఈ విధంగా ఆల్కీన్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా దీనిలో క్లీవేజ్ ఆఫ్ ఎపోక్సైడ్స్ కనుక మనం చూస్తే దాన్నే ఈ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ మనకి -I2 అనేది ఎలిమినేట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాస్తామంటే దీన్ని ఏమో 1,2 డైఐడో కాంపౌండ్ ఉంటుంది. 1,2 డైఐడో కాంపౌండ్ అని అంటారు. దీని యొక్క స్ట్రక్చర్ ఏమన్నా 1,2 డైఐడో కాంపౌండ్. ఇది క్లీవేజ్ ఆఫ్ ఎపాక్సైడ్స్. నెక్స్ట్ క్లీవేజ్ ఆఫ్ ఎస్టర్స్, సైక్లిక్ ఈథర్స్ కనుక మనం చూస్తే దానికి కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది.
cleavage of esters. Cleavage of esters. Esters are converted to carboxylic acids. Esters are converted to carboxylic acids. Esters are converted to carboxylic acid. ఎస్టర్స్ అనేవి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద మరియు అండ్ ఆల్కైల్ అయోడైడ్స్ in presence of trimethyl silyl iodide. Trimethyl silyl iodide. In presence of trimethyl silyl iodide. Esters are converted to carboxylic acids and alkyl iodide in presence of trimethyl silyl iodide. అంటే ఇక్కడ ఏమంటారంటే ఎస్టర్స్ ని తీసుకుని మనం ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్తో కనుక రియాక్షన్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ అయోడైడ్స్ లేదా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కైల్ అయోడైడ్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఎస్టర్స్ తీసుకుని ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్ ఇది ఒకటి ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్. ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతున్నాయి? ఫస్ట్ ఆల్కైల్ అయోడైడ్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. క్లీవేజ్ ఆఫ్ ఎస్టర్స్ లో చూసుకుంటే ఆల్కైల్ అయోడైడ్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. దీని యొక్క మెకానిజం కనుక మనం చూస్తే కొన్ని మెకానిజం వద్దాం. మెకానిజం ఎస్టర్స్ తీసుకుని RC≡O R' ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్. ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్ ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్. దాన్ని మనం ట్రీట్ చేస్తే సేమ్ ఇక్కడ I- అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దీని దగ్గర బాండ్ ఫామ్ చేస్తే RC≡O SiMe3 O+OR'. ఇప్పుడు మనం I- తో కనుక చర్య జరిపించినప్పుడు ఇది మైగ్రేట్ అవుతుంది. ఇక్కడ చిన్న కరెక్షన్ చూడండి. ఇక్కడ SiMe3 అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. SiMe3 సారీ రైట్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేది ఏర్పడుతుంది. ఈ బాండ్ ఎప్పుడైతే I- అనేది ఆన్ తీసుకుంటుందో ఇది ఇక్కడ న్యూట్రల్ అవుతుంది. మనకి ఏమొస్తుందంటే ఇక్కడ RC≡O SiMe3 ప్లస్ R'(I). అంటే ఆల్కైల్ అయోడైడ్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మరలా
దీన్ని ఏం చేస్తామంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే దీని కనుక హైడ్రాలసిస్ కనుక మనం చేస్తే ఇందులో ఉన్నటువంటి ఇది O- మైగ్రేట్ అయితే O- ఇందులో ఉన్నటువంటి H+ తీసుకుని ఇక్కడ OH అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ OH కింద ఫామ్ అవుతుంది. మనకి ఇప్పుడు RC డబుల్ బాండ్ OH అనేది ఏర్పడుతుంది. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఇక్కడ మనకి ఎస్టర్స్ కనుక క్లీవేజ్ చేసినప్పుడు మనకి ఏమేమి ఏర్పడుతున్నాయి? ఆల్కైల్ అయోడైడ్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లము. రెండు కూడా మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది క్లీవేజ్ ఆఫ్ ఎస్టర్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా ఉన్నాయి, మనకి రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.